విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ ఎంపీ కేశినేని శివనాథ్ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలం భారతదేశ స్వాతంత్ర్యమన్నారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్రాల్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయకత్వంలో గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది మహిళల కోసం శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్నాయని అన్నారు. దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దేశభక్తిని చాటుకుంటా ప్రజలందరూ వాడవాడలా జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉందండి. ఎన్ని కుల మతాలు ఉన్నా కూడా భారతదేశ సమగ్రతని సార్వభౌమత్వాన్ని నిరూపించే విధంగా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తమ ఒక పండగ జరుపుకునే రోజు ఇవాళ. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధు ద్వారా కూడా ఇవాళ భారత త్రివిధ దళాలు శత్రు దేశమైన పాకిస్తాన్పై ఘన విజయం 3 రోజుల్లోనే ఘన విజయం సాధించి భారత్ యొక్క సత్తాని ప్రపంచానికి చాటారు. ఇటువంటి ఎంతోమంది సైనికుల దేశభక్తుల యొక్క త్యాగఫలం ఇటువంటి స్వతంత్రం. ఇటువంటి ఈ ఫలాలను మనం అందరం అనుభవిస్తున్న అటువంటి త్యాగదనులు మరొక్కసారి గుర్తు చేసుకుంటా అందరికీ దేశం మొత్తానికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి వర్యులకి, ఎందుకంటే ప్రధానమంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ సత్తా తెలిసింది. అంతేకాకుండా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా మహిళలకు కూడా ఉచిత బస్సు కానుక ఇవ్వబోతున్నారు. ఆ ఉచిత బస్సును వినియోగించి మహిళలందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తెచ్చుకొని చక్కగా వారి కుటుంబాల్లో మంచి భవిష్యత్తుగా వాళ్ళ పిల్లలు ఉండే విధంగా వారు కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ ఉచిత బస్సు ఉపయోగపడాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.